హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆల్ ఇన్ వన్ హర్ష సాయి వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నాను. మనము ఎప్పుడు చేసుకునే విధంగా చపాతి కానీ జొన్న రొట్టె కానీ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ కాలానికి తగ్గట్టు బయటికి జాబ్ వెళ్ళి చేసి వచ్చే వాళ్ళకి ఇంటికి వచ్చి జొన్న రొట్టె చేసుకునేంత ఓపిక ఉండడం లేదు. అవేదో బజార్లో కొని తెచ్చుకుంటున్నాం కానీ అంత టేస్టీగా ఉండడం లేదు. కాబట్టి మీకైతే ఒక టిప్ చెప్తున్నాను. నేను కానీ మంతెన సత్యనారాయణ గారి చెప్పిన టిప్ చూసి ఫాలో అయినానండి. గోధుమలు 1.5 కేజీకి కొలత చొప్పున చెప్పారు. నేనైతే 3 కేజీలు తీసుకున్నాను. 3 కేజీలకి 1/2 కేజీ జొన్నలు, 1/2 కేజీ సద్దలు, 1/2 కేజీ రాగులు, సోయా చిక్కుడు గింజలు వచ్చేసి 150 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు తీసుకొని పిండి మిషన్కి వేసి మిషన్కి ఆడించుకున్న తర్వాత సేమ్ చపాతీ ప్రాసెస్లోనే ఎంతో ఈజీగా చపాతీ చేసుకోవచ్చు. దీంట్లో అన్ని రకాల పిండిలు ఉండడం వల్ల మనకి చపాతీ టేస్ట్ అయితే మరింత పెరుగుతుంది. దాంతోపాటు మన పిల్లలకి మనము జొన్న, సద్ద, రాగులు ఈ పిండి పెట్టిన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ప్లస్ ఉత్త గోధుమలు తినడం వల్ల మనకి అంత ఎక్కువ లాభాలు అనేవి ఉండవు. కాబట్టి జొన్నలు, సద్దలు, రాగులు ఈ పిండితో పాటు తినడం వల్ల మనకి ఎంతో హెల్త్ టిప్ ఫాలో అయినట్లు ఉంటుంది. పిల్లలకు కూడా మనము ఆ గింజల్ని పెట్టిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చపాతీ పూర్తి పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ టిప్ మీరు కానీ ఫాలో అవ్వండి.